హలో మై డియర్ ఫ్రెండ్స్. మీకు కామన్ ఎర్రర్స్ అనే టాపిక్ తెలుసా? ఇంగ్లీష్‌లో కామన్ ఎర్రర్స్ అని కూడా ఒక టాపిక్ ఉంటది. మీరు స్పాటింగ్ ఎర్రర్స్ అనొచ్చు, కామన్ ఎర్రర్స్ అనొచ్చు, జనరల్ ఎర్రర్స్ అనొచ్చు. అలాగే సెంటెన్స్ కరెక్షన్స్ అనొచ్చు, ఏదైనా అనొచ్చు. జనరల్‌గా అంటే పీపుల్ మాట్లాడేటప్పుడు ఇంగ్లీష్‌లో కొన్ని మిస్టేక్స్ చేస్తూ ఉంటారు. ఆ మిస్టేక్స్‌ని మనం కొంచెం కరెక్ట్ చేసుకుందాం. ఓకే. స్మాల్ మిస్టేక్సే. ఇక్కడ 2 సెంటెన్సెస్ నేను రాశాను. ఒకసారి ఈ 2 సెంటెన్సెస్‌ని కరెక్ట్‌గా, కేర్‌ఫుల్‌గా, క్లియర్‌గా చూద్దాం. వుడ్ యూ మైండ్ స్పీకింగ్ స్లోలీ? వుడ్ యూ మైండ్ స్పీకింగ్ స్లోలీ? ఎవరినైనా ఏదైనా అడిగేటప్పుడు మనం మర్యాదగానే అడుగుతాం. రైట్? వుడ్ యూ మైండ్ స్పీకింగ్ స్లోలీ అంటే అర్థం ఏంటి? అలాగే ఇక్కడ కింద ఒక సెంటెన్స్ ఉంది. కుడ్ యూ స్పీక్ స్లోలీ అనే సెంటెన్స్ ఉంది. దీనికి డిఫరెన్స్ ఏంటి? ఇక్కడ వుడ్ ఉంది, ఇక్కడ కుడ్ ఉంది. అదేనా డిఫరెన్స్? అంటే చూడండి, పై సెంటెన్స్ చాలా పొలైట్‌గా అడుగుతాం మనం. ఇది మోర్ పొలైట్ సెంటెన్స్ అన్నమాట. ఎక్కువగా మర్యాద ఇచ్చి మాట్లాడటం. వెరీ ఫార్మల్ సెంటెన్స్ అంటాం. రైట్? యూ కెన్ సీ దిస్ వెరీ ఫార్మల్. వెరీ ఫార్మల్ సెంటెన్స్ అన్నాను. మరి ఇది ఇన్ఫార్మల్ సెంటెన్స్ అంటే ఇది ఇన్ఫార్మల్ సెంటెన్స్ కాదు. ఇది ఫార్మల్ సెంటెన్స్. ఇది ఫార్మల్ సెంటెన్స్. వెరీ ఫార్మల్ అంటే ఏంటి అంటే చాలా మర్యాద ఇచ్చి మాట్లాడటము. ఫార్మల్ అంటే మర్యాద ఇచ్చి మాట్లాడటం. ఇది తప్పు కాదు యూస్ చేయడం. ఇది కూడా యూస్ చేయొచ్చు. ఇది యూస్ చేస్తే ఏంటంటే సెంటెన్స్ అర్థం చూడండి ఒకసారి. వుడ్ యూ మైండ్ స్పీకింగ్ స్లోలీ అంటే మనం ఎవరినైనా స్లోగా మాట్లాడండి అని చెప్తున్నాం అనమాట. ఈ సెంటెన్స్ అర్థం కూడా అదే. దీనికి డిఫరెన్స్ చూడండి. ఇదేంటి అంటే వుడ్ యూ మైండ్ స్పీకింగ్ స్లోలీ అంటే కొంచెం మర్యాదగా, కొంచెం స్లోగా మాట్లాడడానికి మీరేమైనా అనుకుంటారా అని అర్థం. కొంచెం స్లోగా మాట్లాడడానికి మీరేమైనా అనుకుంటారా అని అర్థం. రైట్? ఈ సెంటెన్స్కి అర్థం అది. మరి ఈ సెంటెన్స్కి అర్థం ఏంటి? వాట్ ఇస్ ద మీనింగ్ ఆఫ్ దిస్ సెంటెన్స్? కుడ్ యూ స్పీక్ స్లోలీ అంటే మీరు కొంచెం స్లోగా మాట్లాడతారా అని అర్థం. కొంచెం స్లోగా మాట్లాడతారా అంటే అర్థం ఏంటి అంటే ఎవరో లౌడ్లీగా మాట్లాడుతున్నారు, కొంచెం మనం స్లోగా మాట్లాడమనాలి. ఎవరో లౌడ్లీ మాట్లాడుతున్నారు అనుకుందాం. ఇక్కడ ఇది ఇది రెండిటికి అర్థం ఒకటే. కాకపోతే మనం ఇక్కడ చేయాల్సింది ఏంటి అంటే ఎక్స్ప్రెషన్స్ ఆన్సర్ ఇచ్చేటప్పుడు ఏమి అనాలి మనం. ఆన్సర్ ఇచ్చేటప్పుడు ఏమనాలి అని. కుడ్ యూ స్పీక్ స్లోలీ అంటే కొంచెం స్లోగా మాట్లాడతారా అన్నాం. రైట్? ఇక్కడ మనము షూర్ అని రాద్దాం. షూర్ అంటే తప్పకుండా. తప్పకుండా అనే ఒకటే వర్డ్ యూస్ చేస్తామా అంటే లేదు. మీరు ఇంకొక వర్డ్ కూడా యూస్ చేయొచ్చు. ఆ వర్డ్ ఏంటి అంటే డెఫినెట్లీ. డెఫినెట్లీ అని కూడా యూస్ చేయొచ్చు. ఇంకేదైనా ఉందా అంటే మనం ఏమనొచ్చు అంటే ఎస్ ఆఫ్ కోర్స్. ఎస్ ఆఫ్ కోర్స్. అయ్యో తప్పకుండా. కుడ్ యూ స్పీక్ స్లోలీ అంటే ఇంకా ఏమైనా ఉన్నాయంటే మీరు ఇలా కూడా అనొచ్చు. బై ఆల్ మీన్స్. బై ఆల్ మీన్స్ అంటే తప్పకుండా అని. ఇక్కడ కుడ్ యూ స్పీక్ స్లోలీ అన్నారు. కొంచెం స్లోగా మాట్లాడతారా అని. ఇందులో మీరు ఏదైనా అనొచ్చు. ఇంకా ఏమైనా ఉన్నాయంటే ఇంకా కూడా ఉన్నాయి. వై నాట్? వై నాట్? వై నాట్ అంటే ఏంటి? అయ్యో ఎందుకు మాట్లాడను? స్లోగా మాట్లాడతాను అని అర్థం. అలాగే ఇంకొక ఎక్స్ప్రెషన్ కూడా ఉంది. ఆ ఎక్స్ప్రెషన్ ఏంటి అంటే విత్ ప్లెజర్. చూడండి, మీరు ఒక్కసారి చూడండి. ఎక్స్ప్రెషన్స్ ఎన్ని ఉన్నాయి? వై నాట్, షూర్, డెఫినెట్లీ, ఎస్ ఆఫ్ కోర్స్, బై ఆల్ మీన్స్, విత్ ప్లెజర్.
ఇందులో ఏదైనా మీరు యూస్ చేయొచ్చు. ఈ 6 వర్డ్స్ కూడా ఎక్స్‌ప్రెషన్స్ అంటాం మనం. ఇక్కడ చూడండి, విత్ ప్లెజర్, అలాగే ఈ బై ఆల్ మీన్స్, ఈ 2 వర్డ్స్ చాలా చాలా పొలైట్ వర్డ్స్ అన్నమాట. ఇక్కడ చూడండి, విత్ ప్లెజర్ అంటే సంతోషంగా. అన్నీ ఒకసారి అని చూడండి. కుడ్ యూ స్పీక్ స్లోలీ? కొంచెం స్లోగా మాట్లాడతారా అంటే నెమ్మదిగా మాట్లాడతారా అనొచ్చు. వై నాట్? అయ్యో ఎందుకు మాట్లాడను అని అర్థం. షూర్, తప్పకుండా, తప్పకుండా నెమ్మదిగా మాట్లాడతాను. ఎస్ ఆఫ్ కోర్స్, అయ్యో మాట్లాడతాను తప్పకుండా. విత్ ప్లెజర్, సంతోషంగా స్లోగా మాట్లాడతాను. అలాగే డెఫినెట్లీ, తప్పకుండా. బై ఆల్ మీన్స్, బై ఆల్ మీన్స్ అంటే కూడా తప్పకుండా. కాకపోతే చాలా మందికి ఆ ఎక్స్ప్రెషన్ యూజ్ చేయడం తెలియదు. బై ఆల్ మీన్స్ అంటే తప్పకుండా అని అర్థం. సరే, ఇప్పుడు ఇవన్నీ కుడ్ యూ స్పీక్ స్లోలీకే యూజ్ చేయాలి. అదేవిధంగా వుడ్ యూ మైండ్ స్పీకింగ్ స్లోలీ అన్నాం అనుకోండి, ఈ ఏ ఎక్స్ప్రెషన్స్ కూడా ఇక్కడ యూజ్ అవ్వదు. యూ షుడ్ నాట్ యూజ్ ఎనీ ఆఫ్ దీస్ ఎక్స్ప్రెషన్స్ హియర్. ఇఫ్ యూ యూజ్, దట్ గోస్ ఇన్ అ రాంగ్ వే. వుడ్ యూ మైండ్ స్పీకింగ్ స్లోలీ అంటే అర్థం ఏంటి అసలు? యాక్చువల్గా మీరు నెమ్మదిగా మాట్లాడడానికి ఏమైనా అనుకుంటారా అని అర్థం. మీరు నెమ్మదిగా మాట్లాడడానికి ఏమైనా అనుకుంటారా అని. వై నాట్ అంటే ఎందుకు అనుకోను అని వస్తుంది మీరు అక్కడ యూజ్ చేస్తే. వుడ్ యూ మైండ్ స్పీకింగ్ స్లోలీ, నెమ్మదిగా మాట్లాడడానికి ఏమైనా అనుకుంటారా? షూర్, తప్పకుండా, తప్పకుండా అనుకుంటాను అని వస్తుంది. ఇదే కామన్ ఎర్రర్స్ అంటే. కామన్ ఎర్రర్స్ అని, స్పాటింగ్ ఎర్రర్స్ అని, కరెక్షన్స్ అని, అంటే ప్రాపర్ సెంటెన్స్, ఇంప్రాపర్ సెంటెన్స్ అంటాం, కరెక్ట్, ఇన్కరెక్ట్ అని. అయితే ఇది యూస్ చేసినప్పుడు ఇవి యూస్ చేయొద్దు. మనం వేరే వర్డ్స్ యూస్ చేయాలి. ఎక్స్ప్రెషన్స్ తొందరపడి అన్నారనుకోండి, అది రాంగ్ సెన్స్లో వెళ్తుంది. వుడ్ యు మైండ్ స్పీకింగ్ స్లోలీ అంటే, నో ఐ డోంట్ మైండ్. నో ఐ డోంట్ మైండ్. ఇప్పుడు చూడండి, కొంచెం నెమ్మదిగా మాట్లాడడానికి మీరు ఏమైనా అనుకుంటారా అంటే, నో ఐ డోంట్ మైండ్. అయ్యో లేదు, ఏమనుకోను అని చెప్పి వస్తుంది అక్కడ. అంటే తేడా అలా వస్తుంది అనమాట. ఐ డోంట్ మైండ్ దగ్గర అదొకటే యూజ్ చేయొచ్చు అంటే, లేదు, మీరు నెవర్ మైండ్ అని కూడా అనొచ్చు. నో ఐ నెవర్ మైండ్. అలాగే మీరు ఇంకొక వర్డ్ కూడా యూజ్ చేయొచ్చు ఏంటంటే, ఐ వోంట్ మైండ్. ఐ వోంట్ మైండ్, ఐ వుడెంట్ మైండ్ అనొచ్చు. గుర్తుపెట్టుకోండి, ఈ వుడ్ యూ మైండ్ స్పీకింగ్ స్లోలీ అనే సెంటెన్స్ ఫార్మ్ చేయడం కూడా వుడ్ యూ మైండ్ స్పీకింగ్, ఇది V4 అవుతుంది. V4 అంటే వర్బ్ 4 అంటాము. మనము దాన్ని నౌన్గా జెండర్ అంటాం, దాన్ని జెరెండ్ అంటాం. జెరెండ్ ఎప్పుడైతే నౌన్ వర్బ్గా యూజ్ అయిందో అప్పుడు దాన్ని జెరెండ్ అంటాం అనమాట. ఇక్కడ ఇది జెరెండ్ అంటాం. వుడ్ యు మైండ్ స్పీకింగ్ స్లోలీ, నెమ్మదిగా మాట్లాడడానికి మీరు ఏమైనా అనుకుంటారా? లేదు, నేనేమీ అనుకోను. కుడ్ యూ స్పీక్ స్లోలీ? షూర్, నెమ్మదిగా మాట్లాడతారా? షూర్, తప్పకుండా. ఇటువంటి కామన్ ఎర్రర్స్ మనం చాలా డిస్కస్ చేసుకుంటాం మై డియర్ ఫ్రెండ్స్. ఇది జస్ట్ బిగినింగ్ మాత్రమే. స్కాలర్స్ హబ్ ఫర్ యూ యూట్యూబ్ ఛానల్ని చూస్తున్న వాళ్ళందరూ కూడా మీకు క్లాసెస్ నచ్చితే లైక్ చేయండి, ఎవరైనా చూడాలి అనుకుంటే షేర్ చేయండి. అండ్ ఇఫ్ యూ వాంట్ సమ్ టాపిక్, యూ జస్ట్ కామెంట్ ఇన్ ద కామెంట్ బాక్స్. వీ విల్ డిస్కస్ దట్ టాపిక్. ఓకే, చాలా టాపిక్స్ ఉన్నాయనుకోండి, వన్ బై వన్ విల్ డిస్కస్ ఆల్ ద టాపిక్స్. అండ్ దిస్ ఈస్ ఫర్ టుడే. Thank you very much. Have a nice time and thanks for watching.